మోంథా తుఫాన్ ఎఫెక్ట్తో ఇవాళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, మెదక్, నల్గొండ జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేని వానలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. సూర్యాపేటలో చెట్టు కూలి ఒకరు చనిపోయారు. వరంగల్లోని పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రేపు కూడా వర్షాలుండడంతో అలర్ట్ అయ్యారు అధికారులు. తుఫాన్ ఎఫెక్ట్తో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేని వానలతో వాగులు వంకలు పొంగి పొరలాయి. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. కాలనీలన్నీ చెరువులను తలపించాయి. కొన్ని కాలనీల్లో జనం బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. హనుమకొండ బస్టాండ్ మునిగిపోయింది. మోకాళ్ల లోతు నీళ్లలో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఖమ్మం నుంచి వరంగల్ వెళ్లే రహదారిపై అండర్ బ్రిడ్జిలోకి వరద చేరింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. అంబేద్కర్ నగర్ జల దిగ్బంధంలో చిక్కుకుంది. రామ్ నగర్, గోకుల్ నగర్, మైసయ్య నగర్లోని ఇండ్లలోకి నీరు చేరడంతో జనం అవస్థలు పడ్డారు. జనగామలో ఉదయం నుంచి వర్షం కురిసింది. దీంతో జనగామ హుస్నాబాద్ వెళ్లే ప్రధాన రహదారి కొట్టుకుపోయింది. గునుగు పహాడ్ దగ్గర ఏర్పాటు చేసిన తాత్కాలిక మట్టి రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లాలో నిన్నటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు భారీగా వరదలు సంభవించాయి. డిండి, హజీపూర్ మధ్య కాజ్వే కోతకు గురైంది. దీంతో హైదరాబాద్ శ్రీశైలం హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబ్ నగర్ జిల్లాలో రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటల్లో వరద చేరుతోంది. లింగాల మండలం ఔసలికుంట, అంబటిపల్లి గ్రామాల మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఓ కారు వరద నీటిలో చిక్కుకోవడంతో స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. నాగర్ కర్నూలు జిల్లాపై మోంథా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. అచ్చంపేట నియోజకవర్గంలో కుండపోత వర్షం కురిసింది. చంద్రవాగు, దుందుబి వాగుతో పాటు చాలా వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు మత్తడి దుంకుతున్నాయి. ఉప్పునుంతల, అచ్చంపేట మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చంద్రవాగు ఉప్పొంగడంతో అచ్చంపేట, శ్రీశైలం మధ్య రాకపోకలు నిలిచాయి. ఉమామహేశ్వరం దగ్గర కొండ చర్యలు విరిగిపడ్డాయి. సిద్దిపేటలో భారీ వర్షాలు కురిశాయి. హుస్నాబాద్ బస్టాండ్ నీట మునిగింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. బస్టాండ్లో నీరు చేరడంతో రోడ్లపైనే బస్సులు నిలిపివేశారు. కరీంనగర్లోనూ భారీ వర్షాలు కురిశాయి. హుజూరాబాద్, సైదాపూర్ మండలాల్లో ఎడతెరిపి లేని వానలు కురిశాయి. పలు కాలనీలు నీట మునిగాయి. ఇండ్లలోకి నీరు చేరడంతో జనం అవస్థలు పడ్డారు. కొమరంభీం జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీల్లోకి నీరు చేరడంతో జనం ఇబ్బంది పడ్డారు. పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు చెప్పారు. భారీ వర్షాలకు సూర్యాపేటలో చెట్టు కూలి ఒక వ్యక్తి చనిపోయాడు. మద్దిరాల మండలం చందుపట్ల గ్రామంలో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి వర్షంలో మెడికల్ షాప్కు వెళ్తుండగా చెట్టు కూలింది. దీంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. ఇటు నల్గొండలోనూ భారీ వర్షాలు కురిశాయి. దేవరకొండ మండలం తాటికోలు గ్రామంలో బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహించింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. దేవరకొండ మండలం కొమ్మపల్లి రెసిడెన్షియల్ స్కూలు మునిగింది. వాగుకు పక్కనే స్కూల్ ఉండడంతో స్కూల్లో భారీగా వర్షపు నీరు ప్రవహించింది. స్కూల్లో దాదాపు 500 మంది విద్యార్థులు ఉన్నారు. రెసిడెన్షియల్ స్కూల్ను సందర్శించారు కలెక్టర్ ఇలా త్రిపాఠి. విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లా బొల్లపల్లి, సంఘం, చౌటుప్పల్ మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. సంఘం భీమాలింగం కత్వా దగ్గర రోడ్డు లెవెల్ బ్రిడ్జి మీద నుంచి ఉధృతంగా మూసి ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలను నిలిపివేశారు అధికారులు. డోర్నకల్ రైల్వే స్టేషన్లోని పట్టాలపై భారీగా వరద చేరింది. వరదతో ముందు జాగ్రత్తగా పలు రైలు సర్వీసులను నిలిపివేశారు అధికారులు. దీంతో గోల్కొండ ఎక్స్ప్రెస్ను స్టేషన్లోనే నిలిపివేశారు. మరోవైపు చాలా గూడ్స్ రైళ్లను ఆపేశారు. గోల్కొండ ఎక్స్ప్రెస్ నిలిపివేయడంతో గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వరద తగ్గిన తర్వాత రైలు సర్వీసులు ప్రారంభిస్తామన్నారు అధికారులు. పట్టాలపై నుంచి వరదను తొలగింపు ప్రక్రియ చేపట్టారు అధికారులు. రాష్ట్రంలో మోంథా తుపానుతో భారీగా వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగింది. పత్తి తడిసి ముద్దయింది. వరి పైరు నేల కొరిగింది. మక్క తడిసి మొలకలొస్తున్నాయి. మార్కెట్లో ఆరబోసిన ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. 6 గాలం శ్రమించిన రైతుల కష్టం వానపాలైంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
మోంతా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు కురిశాయి. విస్తారంగా కురిసిన వర్షాలకు హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో పత్తి, వరి పంటలు నేలవారాయి. రైతులు అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాల్లో పోసిన వరిధాన్యం వరదకు కొట్టుకుపోయింది. వాటిని కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడ్డారు. అయినా ఫలితం లేకుండా పోయింది. భూపాలపల్లి, సింగరేణిలోని ఓపెన్ కాస్టులోకి నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో జోరుగా వర్షాలు కురిశాయి. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉమ్మడి ఖమ్మం జిల్లాపై స్పష్టంగా కనిపిస్తోంది. పాలేరు నియోజకవర్గంలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి పంట పొలాలు, వరి, పత్తి చేళ్లు నీట మునిగాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి పంటలు కోతకు రావడం, కంకి బరువు ఉండటంతో మోంతా తుఫానుకు పైరు వంగి నీట మునిగింది. వరి పడిపోవడంతో పంట కొయ్యాలన్న సమస్యనంటున్నారు రైతులు. బోనకల్, ఎర్రుపాలెం, పాలేరులో పత్తి నీట మునిగి తీవ్రంగా నష్టం జరిగింది. తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. మెదక్ జిల్లాలో వర్షం జోరుగా కురిసింది. తూప్రాన్, వెల్దుర్తి, చేగుంట, రామాయంపేటలో వర్షం కురవడంతో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం వెంటనే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నల్గొండ జిల్లాలో వరి పంటకు భారీ నష్టం జరిగింది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు మునిగిపోయాయి. ఆరుగాలం కష్టపడ్డ పంట చేతికొచ్చిన టైంలో వర్షాలు నిండా ముంచాయి. సూర్యాపేటలో పంట నష్టం ఎక్కువగా జరిగింది. ఆత్మకూర్, పెన్పహాడ్, చివ్వేముల, సూర్యాపేట మండలాల్లో పంటలు నీట మునిగాయి. ఇటు ఐకేపీ సెంటర్లోనూ ధాన్యం తడిసి ముద్దయింది. మంచిర్యాలలోనూ భారీగా పంట నష్టం జరిగింది. కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ఇటు కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం నీటిపాలైంది. 2 రోజులుగా భారీగా కురుస్తున్న వానలకు ధాన్యం కొట్టుకుపోయింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టం మొత్తం నీటిపాలైందని కన్నీరు పెట్టుకున్నారు. మోంతా తుఫాన్ ప్రభావంతో వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వానాలకు పత్తి పంట భారీగా దెబ్బతిన్నది. చేతికొచ్చిన పంట పూర్తిగా పాడైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పంట చేతికొచ్చే టైంలో వర్షాలు రైతులను నిండా ముంచాయి. చాలా జిల్లాల్లో వరి, పత్తి పంట నీట మునిగి తీవ్రంగా నష్టం జరిగింది. దీంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు బాధితులు. 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. 2 రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలుంటాయని చెప్పింది. రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఇవాళ కురిసిన వర్షాలకు అత్యధికంగా వరంగల్ జిల్లాలో వర్షపాతం నమోదైంది. రేపు కూడా అలర్ట్గా ఉండాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరో 6 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగాం, యాదాద్రి, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణ శాఖ. వరంగల్, హనుమకొండ జిల్లాలకు మరో 24 గంటలు రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రేపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు కలెక్టర్. ఎవరు ఇంట్లో నుంచి బయటికి రావద్దని ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో డీఆర్ఎఫ్ సిబ్బంది మోహరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాసాలకు తరలించాలని అధికారులు ఆదేశించారు. ఆదిలాబాద్, కొత్తగూడెం, హైదరాబాద్, కామారెడ్డి, ఖమ్మం, కొమరంభీం, మేడ్చల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. మల్కాజ్గిరి, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. గరిష్టంగా గాలులు 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. వరంగల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ ప్రకటించింది. పర్వతగిరిలో అత్యధికంగా 367 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని చెప్పింది. నెక్కొండలో 316 మిల్లీమీటర్లు, హనుమకొండలో 292 మిల్లీమీటర్లు, సిద్దిపేటలో 240 మిల్లీమీటర్లు, జనగామలో 237 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని చెప్పింది.
మోంతా తుఫాన్ ఎఫెక్టుతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. రెండో రోజు దాదాపు 133 రైళ్లను రద్దు చేసింది. 28 రైళ్లకు పైగా దారి మళ్లించింది. సికింద్రాబాద్, విజయవాడ మధ్యలో దాదాపు 10 రైళ్లు రద్దయ్యాయి. అందులో 7 ప్యాసింజర్ రైళ్లు ఉండగా 3 ఎక్స్ప్రెస్ రైళ్లు ఉన్నాయి. ఇదే మార్గంలో నడిచే లాంగ్ డిస్టెన్స్ రైళ్లను దారి మళ్లించామన్నారు అధికారులు. ఆంధ్రప్రదేశ్లో మోంతా తుఫాను అలజడి సృష్టించింది. పలు జిల్లాల్లో వీచిన భీకర గాలులతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. భారీ వర్షాలతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. గ్రామాలను వరదలు ముంచెత్తడంతో వేల మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. వందల ఎకరాల పంటలు నీట మునిగాయి. ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లే భారీ నష్టాన్ని నివారించగలిగామని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. మోంతా తుఫాను ఆంధ్రప్రదేశ్ను అతలాకుతలం చేసింది. ఏపీ వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఏపీని వణికిస్తున్నాయి. మోంతా తుఫాను తీరం దాటినా వరద బీభత్సం సృష్టిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. శ్రీకాకుళం జిల్లాలో కురిసిన కుండపోత వర్షానికి కొత్తవలస, కిరండోల్ సింగిల్ రైల్వే లైన్ ధ్వంసమైంది. అరకు రైల్వే టన్నెల్, చిమిడిపల్లి, బొర్రా గుహల మధ్య రైల్వే ట్రాక్ పూర్తిగా ధ్వంసమైంది. ట్రాక్ కొట్టుకుపోవడంతో తాత్కాలికంగా రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఇచ్చాపురంలో పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఒడిశాలోని బగలటి నుంచి వరద పోటెత్తడంతో బాహుదా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఇచ్చాపురంలో పాత వంతెన దగ్గర నిర్మించిన శివాలయం నీట మునిగింది. పల్నాడు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. నర్సరావుపేట, సత్తెనపల్లి, చిలకలూరిపేట ప్రాంతాల్లోని పలు కాలనీల్లోకి వరద చేరింది. నర్సరావుపేట స్టేడియం దగ్గర మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. చిలకలూరిపేటలో భీకర వర్షానికి ఎన్టీఆర్ కాలనీ, శాంతినగర్, భావన ఋషినగర్, రూత్ డైకిమెన్ నగర్ ప్రాంతాలు నీట మునిగాయి. నెల్లూరు జిల్లాపై మోంతా తుపాను తీవ్ర ప్రభావం చూపించింది. కోనసీమ జిల్లాలో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈదురుగాలుల ప్రభావంతో అరటి తోటలు, వరిచేలు నేలకురిగాయి. కొన్ని ప్రాంతాల్లో వాణిజ్య పంటల్ని వాన ముంచెత్తింది. ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లిలో వర్ష బీభత్సం సృష్టించింది. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. దీంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎప్పటికప్పుడు కూలిన చెట్లను తొలగిస్తున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలో మోంతా తుపాను బీభత్సం సృష్టించింది. శ్రీశైలంలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం పడడంతో కాలనీలు జలమయమయ్యాయి. లింగాలగట్టులో మత్స్యకారుల ఇళ్లలోకి వరద చేరింది. పలు ఇండ్లు కొట్టుకుపోయాయి. కుండపోత వర్షానికి శ్రీశైలం పాతాళగంగ దగ్గర కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో 3 షాపులు ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. నంద్యాల జిల్లాలో కుందు నది, మద్దిలేరు, చామకలువ పొంగి పొర్లుతున్నాయి. కుందు నది ఉధృతితో బోయరేవుల వంతెనపై నుంచి భారీగా వరద ప్రవహిస్తోంది. దీంతో స్థానికంగా రాకపోకలు నిలిచిపోయాయి. తుపాను సహాయ చర్యలపై ఏపీ సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో వర్ష ప్రభావిత ప్రాంతాలను గుర్తించి లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. చెట్లు, టవర్లు, హోర్డింగ్లు పడిపోయిన ప్రాంతాల్ని డ్రోన్ల ద్వారా గుర్తించి తక్షణమే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం రాయలసీమలో వర్షాలు లేవని, ఎగువ నుంచి వచ్చే కృష్ణా వరద ప్రవాహాలతో అక్కడి చెరువులు నింపే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు పాల్గొన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యావసర సరుకులు అందించాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. తుపాను నష్టం అంచనాలను త్వరితగతిన సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులు, మంత్రులకు సలహాలు, సూచనలు చేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అందుబాటులో ఉంటే ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడుతుందని, తాము తీసుకున్న చర్యలతో కూటమి ప్రభుత్వంపై ప్రజలకు భరోసా కలిగిందన్నారు సీఎం చంద్రబాబు. అన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. అన్ని శాఖల హెడ్స్ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు. చాలా వరకు ఒక మాటలో చెప్పాలంటే నేను చాలా తుఫానులు చూశాను, చాలా సంక్షోభాలు చూశాను. కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం, అదే మరి రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి సమిష్టిగా పనిచేశారు. ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగపడ్డారు. జటిలమైన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. అంతకుముందు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ విజిట్ చేశారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో ఏరియల్ వ్యూ చేశారు.
మరో 2 రోజులు భారీ వర్షాల హెచ్చరికలతో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. పంట నష్టాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇక జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రులు ప్రతి క్షణం అలర్ట్గా ఉండాలని సూచించారు. భారీ వర్షాలతో వరంగల్, ఖమ్మం, మెదక్ జిల్లాల్లోని విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించింది సర్కార్. తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. వరి కోతల సమయం కావడం, పలుచోట్ల కళ్లాల్లో ధాన్యం ఆరబోసిన నేపథ్యంలో ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లోనూ తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో అధికంగా ఉండటం, హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మోంతా తుఫాన్ ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సమన్వయం చేసుకోవాలని, జిల్లా కలెక్టర్లు ఆయా బృందాలకు తగిన మార్గదర్శకత్వం వహించాలని సూచించారు సీఎం. వాకులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లు, క్షేత్రస్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. తుఫాను, భారీ వర్షాలపై అప్రమత్తమైన సర్కార్ మంత్రులు తుమ్మల, పొంగులేటి, కోమటిరెడ్డి వారి శాఖల అధికారులను అలర్ట్ చేశారు. వర్షాల నుంచి రైతులు తమ పంటలను కాపాడుకోవాలని సూచించారు. తొందరపడి పంటలను అమ్ముకోవద్దని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోవైపు భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనానికి ఆటంకం లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి. భారీ వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని జిల్లాలకు భారీ వర్ష సూచన ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఆర్ఎన్బి అధికారులంతా ఫీల్డ్లోనే ఉండాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అత్యవసరమైతే తప్ప సెలవులపై వెళ్లొద్దని సూచించారు. కాజ్వేలు, కల్వట్టల దగ్గర ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్ఎండ్బి ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ సెంటర్ అన్ని జిల్లాలతో అనుసంధానం చేసుకోవాలన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వర్షాల భారీ నుంచి రైతులు పంటలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తొందరపడి పంటలను అమ్ముకోవద్దని సూచించారు. వరి కోతలు ఇప్పుడే పెట్టుకోవద్దని, వర్షాలు తగ్గాక హార్వెస్ట్ చేసుకోవాలని రైతులకు సూచించారు. చెరువుల దగ్గర నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు తుమ్మల. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో తలెత్తే పరిణామాలపై ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి సీతక్క. మహబూబాబాద్, ములుగు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అత్యవసర చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయి అధికారులకు కూడా సూచనలు చేస్తూ ప్రజలు కూడా వర్షాలు పడుతున్న సందర్భంగా బయటికి రావడం కానీ, పశువులను బయటికి దొరికిరావడం కానీ, చేపల వేటకు కానీ అటు రాకుండా, ఎందుకంటే ఈదురుగాలు కూడా బాగా వీస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని పేరున కోరుకుంటూ వర్షాలపై అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు మంత్రి కొండా సురేఖ. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలెవరూ బయటికి రావద్దని సూచించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా రెస్క్యూ బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి కొండా సురేఖ. అన్ని డిపార్ట్మెంట్స్ ను కూడా అప్రమత్తం చేసి ఎక్కడైతే నీళ్ళు ఎక్కువగా వచ్చాయో, ఇండ్లలోకి వాటర్ వచ్చాయో అటువంటి వాళ్ళను రెస్క్యూ టీమ్స్ పెట్టి వాళ్ళను పునరావాస కేంద్రాలకు తరలించి వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. భారీ వర్షాల కారణంగా రేపు వరంగల్, మెదక్, ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు రన్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. రేపు భారీ వర్షాల కారణంగా ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది ప్రభుత్వం. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. సీఎం నితీష్ ఆధ్వర్యంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. మహాగఠబంధన్ ఎన్నికల హామీలు సాధ్యమయ్యేవి కావన్నారు. 20 ఏళ్ల నితీష్ పాలనలో బీహార్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. తాము గెలిస్తే పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు.
బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికార ప్రతిపక్ష కూటముల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు వర్గాల లీడర్ల ఆరోపణలు ప్రత్యారోపణలతో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోనే బీహార్లో మరోసారి ఎన్డీఏ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి అమిత్ షా. ప్రస్తుతం బీహార్ సీఎం దేశంలో పీఎం సీటు ఖాళీగా లేదన్నారు. దర్భంగాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షా బీహార్లో పేదరికం వలసలు ఆగాలంటే మరోసారి ఎన్డీఏను గెలిపించాలని కోరారు. सोनिया जी राहुल को बनाना चाहते हैं और लालू जी अपने बेटे को बनाना चाहते हैं. दोनों को मैं कह देता हूं, सीएम या पीएम कोई भी सीट खाली नहीं है. यहां नीतीश कुमार जी है, वहां मोदी जी है. आपके लिए सीटें खाली नहीं है. బీహార్లో అక్రమ చొరబాటుదారులకు ఇండియా కూటమి నేతలు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు కేంద్ర మంత్రి అమిత్ షా. బెగుసరాయ్ ప్రచార సభలో పాల్గొన్న అమిత్ షా దేశంలోకి అక్రమంగా చొరబడిన ఓటర్ల పేర్లు తొలగించాలా వద్దా అని ప్రశ్నించారు. बिहार की मतदाता सूची में बांग्लादेशी घुसपैठिए होने चाहिए क्या? ये लालू और राहुल दोनों बांग्लादेशी घुसपैठियों के संरक्षक बने. बिहार की भूमि पर से एक एक घुसपैठिए को चुन चुन कर निकालने का काम भारतीय जनता पार्टी करे. బీహార్ ఎన్నికల్లో అమలు చేయలేని హామీలను మహాగఠబంధన్ ప్రకటించిందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇండియా కూటమి నేతలు నీతి లేని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. బార్హలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజ్నాథ్ ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ గెలిచినా ఇంటికో గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం కుదరదన్నారు.